అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 299 స్పర్శ. ఇక స్టోరీకి వెళ్తే, కొన్నేళ్ల క్రితం తన కుటుంబం కారణంగా ఆమె తీసుకున్న పెయిన్ కారణంగా ఆమె మనసు గాయపడిందని, ఆమె తనంతట తానుగా నార్మల్ అయ్యే వరకు ఓపికగా ఎదురు చూడాలని అనుకున్నాడు విరాట్. అతను వెళ్ళిపోమ్మని నిర్మోహమాటంగా చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళిన హాస్ని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ ఆలోచన అంచనా వేయడానికి ప్రయత్నించింది. అంతలోపే పాప వేసిన ప్రశ్నకి ఏమని సమాధానం చెప్పాలో తెలియక మౌనాన్ని ఆశ్రయించింది. తను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్న తండ్రిని చూసి, చెప్పండి డాడీ, బయట ఉన్న అతను సేమ్ అన్నయ్యలా ఎందుకున్నాడు? అతను మనకి తెలుసా అని మరొకసారి అడిగింది ఖుషి. అయితే తండ్రి ముఖంలో బాధ గమనించిన రిషి, తప్పు చెల్లి, నువ్వు ఇలాంటి ప్రశ్నలు డాడీని అడగకూడదు, చెప్పేదైతే ఆయనే మనకు చెప్తారు కదా అని ఖుషిని మందలించాడు. దాంతో ఏడుపు మొహం పెట్టిన ఖుషి పాప మొహం చూసి హాస్ని మనసు చెవుక్కుమంది. అసలు ఇదంతా విరాట్ ఇక్కడికి రావడం వల్లనే జరిగిందని, అందుకే కూతురు ఇలాంటి డౌట్స్ అడుగుతోందని అతని మీద పట్టరాని కోపం వచ్చింది. అదే సమయంలో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం తన మీద ఉందని ఒక నిర్ణయానికి వచ్చి, బంగారాలు, మీకు తెలుసా, ఈ ప్రపంచంలో ఒకేలా ఉన్న వ్యక్తులు 7 ఉంటారు. ఎప్పుడైనా నాలాగా ఉన్న వ్యక్తి మీకు కనపడితే ఏం చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు అని అడిగింది హాస్ని. నీలాగే ఇంకో మనిషి కూడా ఉన్నారు డాడీ, నిజంగా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయా అని కళ్ళింత చేసుకొని ఆశ్చర్యంగా చూసింది ఖుషి. నిజం కన్నమ్మా, డాడీ మీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పాడా అని ఆమెకు నమ్మకంగా చెప్తూ కూతురి కళ్ళల్లో కనిపిస్తున్న ఆశ్చర్యాన్ని గిల్టీగా చూసింది. నేను నా గురించే చెప్తున్నాను కన్నా, ఎప్పుడైనా మీకు నిజం తెలియాల్సిన పరిస్థితి వస్తే మీరు హర్ట్ అవ్వకూడదని, అందుకే మిమ్మల్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అని మనసులోనే బాధగా అనుకుంటూ, ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి డాడీ గురించి ఏమైనా చెప్తే నమ్ముతారా అని అడిగింది హాస్ని. మా డాడీ గురించి ఎవరేం చెప్పినా నమ్మము. ఒకవేళ అది నిజమైనా సరే దానికి సరైన కారణం ఉంటుంది. మీరు వరీ అవ్వద్దు డాడీ, వి లవ్ యూ సో మచ్ అని తండ్రి భుజం మీద తన చిట్టి చేతిని వేసి చెప్పాడు రిషి. అన్నని అనుసరించింది ఖుషి. ఆ మాటకి ఎమోషనల్ అవుతూ, మీరు నా పిల్లలుగా పుట్టడం నిజంగా నా అదృష్టం. మీ వయసు పిల్లలకి ఇంతటి ఆలోచన శక్తి ఇచ్చి ఆ దేవుడు నాకు చాలా మేలు చేశాడు. మీరిద్దరూ నాకు దొరికిన వరం బంగారాలు. డాడీ లవ్స్ యూ మోర్ అని ఇద్దరిని గట్టిగా హక్ చేసుకొని చెప్పింది హాస్ని. కాసేపటికి పిల్లలిద్దరిని పడుకోబెట్టి హాల్లోకి వచ్చిన హాస్నికి అక్కడంతా ఖాళీగా కనిపించడంతో, అప్పుడే వెళ్ళిపోయారు విరాట్ గారు, ఇంతటితో మీ ప్రయత్నం అయిపోయిందా అని బాధగా నిట్టూర్చి తన గది డోర్ ఓపెన్ చేసి షాక్ అయిపోయింది. అప్పటికే గదిలో ఉన్న విరాట్ బెడ్ పక్కన నిలబడి అక్కడ పిల్లల 2 ఏళ్ల వయసులో వాళ్ళతో తను తీయించుకున్న పిక్స్ చూస్తూ కంటతడి పెట్టుకున్నాడు. అతను విభ్రాంతిగా చూస్తూ లోపలికి వెళ్ళి చేతిలో ఫోటో ఫ్రేమ్ లాక్కోవాలని చూసింది. కానీ ఆమె ప్రయత్నం అడ్డుకొని, నా పిల్లల మెమరీస్ అన్నిటినీ నాకెందుకు దూరం చేశావు? వాళ్ళు పుట్టినట్టు తెలుసు తప్ప మొదటిసారి చూడ్డానికి 3 ఏళ్ళు పట్టింది. కానీ నేను తండ్రిని చెప్పుకునే అదృష్టం లేకుండా చేశావు. నాకెందుకు ఇంత శిక్ష వేశావు? నేను అసమర్థుణ్ణి అనుకున్నావా అని ఆవేదనగా అడిగాడు. అంతా తెలిసి కూడా ఇలాంటి ప్రశ్నలు వేయడం ఎంతవరకు సమంజసం విరాట్ గారు? ఇది కాకుండా ఇంకో ఆప్షన్ ఏమైనా మిగిల్చారా? మీ చుట్టూ జరుగుతున్నది ఏమిటో మీకు తెలియదా? మీరు ఎలాంటి వారో కూడా అసలు ఐడియానే లేదు. ఇక ఏ ధైర్యంతో మీ దగ్గరికి రావాలి? ఆ రోజు నేను ఎలాంటి డిసిషన్ తీసుకొని కష్టాలు పడి పిల్లల్ని పెంచాను కాబట్టి వాళ్ళిద్దరూ నాకు మిగిలారు. లేదంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు వాళ్ళని ఎలాంటి ప్రమాదాల్లో పడేస్తాయో మీకు తెలియదా? మీ మెమరీ లాస్ కారణంగా కళ్ళు ఉన్న గుడ్డివారయ్యారు. అయినప్పటికీ మీ సామర్థ్యం మీద నమ్మకం ఉన్నా మీ చుట్టూ ఉన్న పరిస్థితుల మీద నాకు అస్సలు నమ్మకం లేదు. సమయం దొరికితే నా పిల్లల మీద కాలనాగులాగా కాటు వేసి విషం చిమ్మటానికి సిద్ధంగా ఉన్నాయి. అలాంటి కుట్రలు కుతంత్రాల మధ్య నా పిల్లల్ని పెంచడం నాకు ఇష్టం లేదు. ఒకప్పుడు మీరు ఎక్కువ ఏమో కానీ ఇప్పుడు నాకు మీకంటే వాళ్ళే ఎక్కువ. వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను అని తేల్చి చెప్పింది హాస్ని. పిల్లలు పడుకున్నారు, గట్టిగా అరిస్తే లేచి వెళ్ళిపోతారు, నెమ్మదిగా మాట్లాడు అని ఆమెను హెచ్చరించి, నువ్వు చెప్పింది నిజమే, కాదని నేను అనడం లేదు. కానీ వాళ్ళను కన్న తండ్రిగా వాళ్ళతో నాన్న అని పిలిపించుకోవాలని ఆశగా ఉంటుంది కదా. పరిస్థితుల కారణంగా నువ్వు తండ్రిగా మారి వాళ్ళను అబద్ధంతో మభ్యపెట్టావు. నిజం తెలిస్తే ఆ చిన్న మనసులు తట్టుకోగలవా? ఒకసారి ఆలోచించు బంగారం అని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు విరాట్. నా పిల్లలు బంగారాలు, డాడీని అస్సలు తప్పుగా అనుకోరు. అయినా ఈ విషయం వాళ్ళకి ఎప్పటికీ తెలియకూడదనే మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్పాను. మీరేమో ఇక్కడే తిష్ట వేశారు. ఎంతసేపటికి మీ గోల తప్ప నా బాధ పట్టదు కదా అని మాట్లాడుతూనే ఏదో గుర్తుకు రావడంతో ఆగిపోయింది హాస్ని. ఇప్పుడు నన్ను బంగారం అని పిలిచారు. ఒకప్పుడు ఆ పిలుపు కేవలం మన ఏకాంతంలో మాత్రమే పిలిచేవారు.
అది కూడా గతం మర్చిపోకముందు మాత్రమే. ఆ తర్వాత ఆయన నోటి నుండి ఈ పిలుపు అసలు వినిపించలేదు. అంటే ఆయనకు గతం గుర్తొచ్చిందా అని ఆశ్చర్యంగా అనుకుంటూ అతని వైపు చూస్తోంది. ఆమె అలా చూస్తున్న సమయంలో డోర్ బెల్ రింగ్ అవ్వడంతో ఆమె పక్క నుండి బయటకు వెళ్ళిన విరాట్ డోర్ ఓపెన్ చేసి తన కోసం వచ్చిన పెద్ద పార్సిల్ తీసుకొని లోపలికి వచ్చాడు. అప్పటికే ఆలోచన నుండి బయటకు వచ్చిన హాస్ని, మీ చేతిలో అంత పెద్ద బాక్స్ ఏంటి? అందులో ఏమున్నాయి? మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తే అస్సలు ఊరుకోను అని ఉక్రోషంతో ఊగిపోయింది. నీ మీద ప్లాన్స్ వేయాల్సిన అవసరం నాకు లేదు. నా బలం సంగతి నీకు తెలుసు కదా. ఎందుకు ఇలాంటి ఫూలిష్ క్వశ్చన్స్ అడుగుతావు? నేను నా దగ్గరికి రప్పించుకోవడం నాకు క్షణాల్లో పని. కానీ నిన్ను ఫోర్స్ చేయడం, నీ డ్రీమ్స్ స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నీ అంతటా నువ్వే మారాలని ఓపిక పడుతున్నాను. ఇచ్చిన మాట తప్పను. ఇక నేను వదిలి వెళ్ళేది అస్సలు కుదరదు. ఎన్ని రోజులైనా నీతోనే కలిసి ఇక్కడే ఉంటాను. నువ్వు లేకుండా ఈ సిటీ దాటే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశాడు విరాట్. మీరు ఒక పెద్ద టార్చర్. ఎన్ని ప్రయత్నాలు చేస్తారో చేసుకోండి. మీకు లొంగిపోవడానికి నేను ఒకప్పటి హాస్నిని కాదు. ఇది నా ఇల్లు. ఇక్కడ మీరు ఉండటానికి నేను అస్సలు ఒప్పుకోను. గెట్ అవుట్ అని మొండిగా వాదించింది. నీది నాది అని వేరు లేదు బేబీ, అంతా మనదే. నువ్వే నేను, నేనే నువ్వు. ఇంకొకసారి నాకు దూరంగా ఉండాలని ఆలోచన వస్తే నాలో ఉన్న పాత విరాట్ బయటికి వస్తాడు. అప్పుడు నువ్వే ఆటోమేటిక్గా దారిలోకి వస్తావు అని పొగరుగా నవ్వాడు విరాట్. ఛ, అప్పుడే మీలో ఒరిజినాలిటీ బయటికి వచ్చేసింది కదా. మీరు ఎన్ని చెప్పినా నాకు అనవసరం. మీరు ఇక్కడ ఉండటానికి ఒప్పుకోను. కాదని ఒత్తిడి చేస్తే మీరే గదిలో ఉండండి, నేను పిల్లల రూమ్లోకి వెళ్ళిపోతాను అని డోర్ దగ్గరికి వెళ్ళింది హాస్ని. ఆమెను వెంబడించి డోర్కి అదింపెట్టి, చెప్పాను కదా, ఇక నుండి నువ్వు నా పక్కనే ఉండాలి. నన్ను వదలడానికి వీల్లేదని నీకు నా మాట అంటే లెక్కలేదా అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసి, బేబీ ఒకసారి శ్రీవారు అని పిలవ్వా? నీ నోటి నుండి ఆ పిలుపు విని చాలా సంవత్సరాలైంది అని ఆశగా అడిగాడు. ఆ మాటకి ఒక్కసారిగా ఆమె మనసు చలించింది. కానీ తనిప్పుడు గనక బెండ్ అయితే మళ్ళీ తన జీవితం అతని కంట్రోల్లోకి వెళ్ళిపోతుందని, ఇష్టం లేని వ్యక్తుల మధ్య గడపాల్సిన వస్తుందని భయపడింది హాస్ని. మిమ్మల్ని వద్దనుకుంటే ఇక పిలుపు కూడానా? మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా లొంగేది లేదు. నేను మీ మాటకి ఈజీగా మెల్ట్ అయిపోవడానికి ఒకప్పటి హాస్నిని కాదు. నా లైఫ్ ఎలా ఉండాలనుకున్నానో అలాగే ఉంటుంది. మీలాంటి వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసినా ఎలాంటి ఉపయోగం లేదు అని గట్టిగా చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఆమె మాటకి హర్ట్ అయిన విరాట్ ఆమె వైపు బాధగా చూస్తూ ఒక పాట పాడుకున్నాడు. అతను ఆవేదనగా ఇలా అనుకున్నాడు. కానీ ఈరోజు ఆమె ప్రవర్తనకి కారణం ఒకప్పటి తన మూర్ఖత్వం మాత్రమే కాదని, చుట్టూ ఉన్న దుష్టశక్తుల ప్రభావం కూడా అంతేనని తెలిసి ఎలాగైనా ఆమెలో నమ్మకాన్ని నింపాలని, తన భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని, అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధమేనని గట్టిగా అనుకున్నాడు విరాట్. కాసేపటికి బాత్ చేసి ఎప్పటిలా చెస్ట్కి గట్టిగా క్లాత్ కట్టుకొని బాయ్ నైట్ వేర్ వేసుకొని బయటికి వచ్చిన హాస్ని చూసి, నీకేమైనా పిచ్చా? నైట్ టైం కూడా క్లాత్ అవసరమా? బాడీలో బ్లడ్ ఫ్లో ప్రాబ్లం అవుతుంది. వెళ్ళి నార్మల్గా బయటికి రా. నేనున్నానని అలా రెడీ అయ్యావేమో. నీకు ఆ భయం అక్కర్లేదు. ఇక్కడ ఎవరు నిన్ను కొరుక్కు తినేవాళ్ళు ఎవరు లేరు. నీ అంతటా నువ్వే నా దగ్గరికి వచ్చేలా చేసుకుంటాను తప్ప తొందరపడను. అదే కనుక కావాలనుకుంటే ఈ 3 ఏళ్లలో ఎంతోమంది ఆడవాళ్ళు నా జీవితంలో ఉండేవాళ్ళు. కానీ నాకు కావాల్సింది నువ్వు, నీ స్పర్శ. నిన్ను ముట్టుకున్న చేతితో మరొకరిని తాకడం నాకు మరణంతో సమానం. అందుకే ఒంటరిగా మిగిలిపోయాను అని ఎమోషనల్గా బట్టలు తీసుకొని వాష్రూమ్కి వెళ్ళిపోయాడు విరాట్. వాట్? బేసిక్గా స్ట్రాంగ్గా డిజైర్గా ఉండే విరాట్ గారు సింపుల్గా ఎలా ఉండగలుగుతున్నారు? అసలు ఆయన చెప్తున్నది నిజమేనా అని తనలో తానే ప్రశ్నించుకుంది హాస్ని. ఇంతలో నీకు అది అబద్ధంలో కనిపిస్తుందా? మరి నువ్వెందుకు ఎన్నో అవకాశాలు వచ్చినా మరొకరిని దగ్గరికి రానివ్వలేక విరాట్ కోసం మడి కట్టుకొని కూర్చున్నా? నీదైతే నిగ్రహం, తనదైతే కోరిక, అంతేనా అని తన అంతరాత్మ డిప్పు పగలగొట్టి మరీ అడగడంతో సైలెంట్గా ఆలోచిస్తూ ఉండిపోయాడు. అంతలోనే మట్టి బుర్రకి ఒక పిచ్చి ఐడియా రావడంతో బెడ్షీట్ కింద ఫ్లోర్ మీద వేసి పిల్లో కూడా పెట్టి తాను కూడా బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకుంది. కాసేపటికి బయటికి వచ్చిన విరాట్ ఫ్లోర్పై ఉన్న దుప్పటి చూసి ఆమె ఆలోచనకి నవ్వుకుంటూ పక్క నుండి ముందుకు వెళ్ళి ఆమె పక్కన బెడ్ మీద పడుకున్నాడు. దాంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన హాస్ని, మీరు ఇక్కడేం చేస్తున్నారు? కింద బెడ్షీట్ వేశాను కదా, అంతగా అడ్జస్ట్ అవ్వలేనప్పుడు ఇక్కడెందుకు ఉండటం? వెళ్ళొచ్చు కదా అని గట్టిగా అరిచి, నేనే కింద పడుకుంటాను, మీరు వెళ్ళి బెడ్ మీద పడుకోండి అని కోపంగా బెడ్ మీద నుంచి లేచింది హాస్ని. అయితే అప్పటి వరకు సైలెంట్గా ఉన్న విరాట్ ఆమెను బెడ్ మీదకి నెట్టి కాళ్ళతో గట్టిగా చుట్టేసి, ఊరుకున్నాను కదా అని ఎక్కువ చేయకు, నోరు మూసుకొని పడుకో, లేదంటే
నాలో ఉన్న బీస్ట్ మోడ్ యాక్టివేట్ చేస్తాను, దెబ్బకి తిక్క తీరుతుంది అని వార్నింగ్ టోన్తో అన్నాడు. ఆ మాటకి హాస్ని పాప ఒక్కసారిగా గతంలోకి టైం ట్రావెల్ చేసి విరాట్ చేతిలో అప్పర్ చేయి కలర్ అండ్ షేప్ మార్చుకున్న తన అందమైన శరీరాన్ని గుర్తు చేసుకొని విచారంగా ముఖం పెట్టుకొని, మీరు రాక్షసుడని నాకు బాగా తెలుసు, ఇప్పుడు ఆ బంపర్ ఆఫర్ నాకు అక్కర్లేదు, మీరు ఆ మూల పడుకోండి, నేను ఈ మూల పడుకుంటాను అని ఇద్దరి మధ్యలో పిల్లోస్ కోట కట్టి కళ్ళు మూసుకున్న హాస్ని నెక్స్ట్ మినిట్ గాల్లోకి ఎగిరి నేరుగా విరాట్ గుండెల మీద ల్యాండ్ అయి అతని బావులలో బందీ అయిపోయింది. అతని పట్టు నుండి విడిపించుకోవడానికి కాసేపు గింజుకొని ఉన్న ఓపిక కూడా పూర్తిగా అవ్వగొట్టుకొని నిద్రలోకి జారుకుంది హాస్ని. ఇంతలో ఆమె పొట్ట మీద ఏదో కదిలినట్టు అనిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన ఆమెకు తన పొట్ట మీద ఉన్న విరాట్ షేక్ కనిపించింది. దాంతో ఒక్కసారిగా పైకి లేచి, అక్కడ హ్యాండ్ ఎందుకు పెట్టారు, ఏం చేస్తున్నారు, నాకు ఇష్టం లేకుండా దగ్గరికి రానని చెప్పారు కదా అని కంగారుగా వెనక్కి జరిగింది. ఆమె కాలు లాగి పడుకోబెట్టి, ఊరికే కాకులా అరవకు, ప్రస్తుతం నిన్నేం చేసే ఇంట్రెస్ట్ నాకు లేదు, నా పిల్లలు ఇక్కడుండే వచ్చారు కదా, ఆ టచ్ ఫీల్ అవుతున్నాను అని సర్జరీ చేయడానికి కట్ చేసిన ప్రదేశంలో వేలితో తడుముతూ ఎమోషనల్గా అన్నాడు విరాట్. అతని బాధ అర్థమైన హాస్ని తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని, డెలివరీ టైంలో ఫేస్ చేయాల్సిన కాంప్లికేషన్స్ వల్ల నేను నరకం అనుభవించాను, అందుకే ఆ రోజులు గుర్తు చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు, దయచేసి అప్పటి రోజులు మళ్ళీ నాకు గుర్తు చేయకండి అని చెప్పి కళ్ళు మూసుకుంది హాస్ని. ఆమె పక్కనే పడుకొని ఒకప్పుడు పొడుగ్గా అలల్లా తన మొహం మీద పడి ఆమె చుట్టూను గుర్తు చేసుకొని, నీకు షార్ట్ హెయిర్ కూడా బాగుంది, కానీ వేషం మార్చినట్టు హెయిర్ కూడా ఏదో ఒకటి సెట్ చేయొచ్చు కదా, ఎందుకు కట్ చేసావు, నాకు ఇష్టమైన జుట్టు మొత్తం బార్బర్ షాప్ వాడికి ఫ్రీగా ఎందుకు ఇచ్చేసావు అని చిరుకోపంతో అడిగాడు విరాట్. హలో, కట్ చేయించుకునేటప్పుడే నేను ఎంత బాధపడ్డానో తెలుసా, కానీ డ్రెస్ వేసినంత సులువుగా హెయిర్ సెట్ చేసుకోవడం చాలా కష్టం, ఏదైనా పొరపాటు జరిగితే నా ఐడెంటిటీ అందరికీ తెలిసిపోతుంది, రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ, అందుకే కట్ చేశాను, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది, నేను ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి, పడుకోండి అని చెప్పి కళ్ళు మూసుకున్న ఆమె కాసేపటికి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. చాలా రోజుల తర్వాత తన ప్రాణసకుడు పక్కనే ఉండటంతో మనసుకి నిశ్చింతగా అనిపించి ప్రశాంతంగా పడుకున్న హాస్ని ఎప్పటిలా అర్ధరాత్రి పిల్లలను చెక్ చేయడం కోసం లేచింది. అప్పటికి కూడా పడుకోకుండా బెడ్ రెస్ట్కి ఆనుకొని ఉన్న విరాట్ని చూసి అదురుకుంది. అసలు ఇంతసేపటి వరకు నిద్రపోకుండా ఎలా ఉన్నారు అని ఆలోచనలో పడిన హాస్ని ఆ విషయం అడిగితే తానే ఇరుక్కుంటుందన్న భయంతో సైలెంట్గా తన పని చేసుకొని మళ్ళీ నిద్రలోకి జారింది. మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచిన హాస్ని గది బయటకు వచ్చి చూసి షాక్ అయిపోయింది. ఇంతకీ ఆమె అంతలా ఎందుకు షాక్ అయింది, అసలు విరాట్ అక్కడ అడ్జస్ట్ అవ్వగలడా, మగవేషంలో ఉన్న హాస్నితో అతన్ని చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.